అంటారు కోడికత్తి సీన్ లేడు, షర్మిలక్క లేదు, ఇంకా చాలా మంది లేరు. అలాగే అవినాష్ రెడ్డి గారి గురించి కానీ ఏది చూపించలేదు అంటారు కదా. ఇది సినిమా ఇది సినిమా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాత్రం సినిమా లెక్కలు చూడండి. అయినా సరే మాకు రోజా కనిపించలేదు, మాకు రోజా కనిపించలేదు, రోజా కనిపించలేదు, షర్మిలక్క కూడా కనిపించలేదు, షర్మిల కూడా కనిపించలేదు, షర్మిలక్క కనిపించలేదు. చెప్తాను, వైఎస్ఆర్ కూతురు షర్మిల, వైఎస్ఆర్ కొడుకు జగన్. జగన్ సినిమా ఎలా ఉంది? రోజా కనిపించలేదు భయ్యా. నేను అడిగాను రోజా ఎందుకు కనిపించలేదు అంటే వ్యాలంటైన్స్ డే కదా ఆయనతో పంచికి వెళ్ళిన తప్పు భయ్యా, అలా తప్పులే ఏడు భయ్యా. మళ్ళా జనసేన 2-1 వస్తే మనం అప్పుడు మాట్లాడకూడదు, అది సపరేట్ సినిమా. మమ్మూటి గారు ఎరగదీస్తారండి కానీ రోజక్క కనిపించక్క అన్న అంటే నిజంగా ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయరో అలా అంటే చాలా డిఫరెంట్ గా ఉందన్న. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చూస్తుంటే నిజంగా రాజకీయం ఎలా ఉంటుందో అలా చూపించారు. డైరెక్షన్ అయితే చాలా బాగుంది భయ్యా. భయ్యా ఇప్పుడు వాస్తవాలు కానీ ఇంకా ఏమైనా చూపిస్తే ఇట్లుండవు భయ్యా. ఏ దానికి ఇప్పుడే యాతట్టు అనే సినిమా స్టార్ట్ అయింది, రాజకీయం వేడెక్కింది ఆల్రెడీ. ఆంధ్ర వాస్తవాలు దాచారు భయ్యా, లుంగిలో పెట్టుకొని దాచారు. సినిమా చూడండి అర్థమైందా. రోజాకి కనిపించలేదంటే అవసరం లేదేమో, అవన్నీ మనకు అనవసరం, అవి మనం చెప్పకూడదండి. సినిమా పరంగా సూపర్ అండి. సాంగ్స్ బాగున్నాయి కానీ ఒక రొమాన్స్ లేదు భయ్యా. సారీ మర్చిపోయినా, ఎప్పుడు ప్రతి సినిమాకి రివ్యూ చెప్పి రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. అయినప్పటికీ ఓకే, సినిమా చాలా బాగుంది. రోజక్క యాత్ర తీయడం నువ్వు రా అక్క, నువ్వు రా సూపర్ భయ్యా. సినిమా చూడండి. ఇకపోతే కొడాలి నాని ఆ జుత్తు, ఆ హెయిర్ స్టైల్, ఆ బొచ్చు సూపర్ భయ్యా. నీకు ఆ బొచ్చు వల్ల నీకు అందం వచ్చింది. సినిమా సూపర్. ఇంకేం చెప్తావా భయ్యా? శ్రీరెడ్డి చేపల పులుసు, శ్రీరెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు భయ్యా. ఆవిడ చేపల పులుసు పెట్టుకుంటుంది అంతవరకే, ఈయన సీఎం అంతే, ఇంకా మనకేం వద్దు. నా కాంట్రవర్సీ జేకో ప్లీజ్ చెప్తా. సినిమా చాలా బాగుంది. యాత్ర అనే సినిమా ఏంటంటే ఒక అల్టిమేట్. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మొగాడయా. నిజంగా 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వస్తానని చెప్పగలుగుతా. ఒకటే భయ్యా, ఇంత మంచి సినిమా ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కొడాలి నాని గురించి మాట్లాడిండు. కొడాలి నాని గారి క్యారెక్టర్ అనేది తక్కువ ఉంది, ఆయన కూడా తనకిచ్చే ఇంపార్టెన్స్ కూడా తనకిచ్చారు. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా అద్భుతం. నిజంగా జీవన చేసిన ఆ క్యారెక్టర్ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అయితే అల్టిమేటెడ్ భయ్యా, సూపర్. నాకైతే బాగా నచ్చింది అన్న సినిమా. నిజంగా కళ్ళ కట్టినట్టు చూపించారు రాజకీయం అనేది. మళ్ళీ ఒకటే కోరుకున్నాం భయ్యా, ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే రోజునైనా సరే మన జగన్మోహన్ రెడ్డి గారు అలానే చెప్తాను కదా, షర్మిలక్క ఇద్దరు అన్న చెల్లి కాబట్టి ఇద్దరు కలుసుకోవాలి మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ.